రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన ఫిట్నెస్పై శ్రద్ధ వహిస్తున్నారు. ఇటీవల ట్రోలింగ్కు గురైన పవన్ 3 నెలల్లోనే అద్భుతమైన ఫిట్నెస్తో కౌంటర్ ఇచ్చారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో బాడీ ఫిట్నెస్, స్టైల్ మెయింటైన్ చేసేవాళ్లల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ స్టైల్ని ఎంతోమంది యూత్ ఫాలో అయ్యేవాళ్లు. గతంలో అనేక సినిమాల్లో పవన్ తన బాడీ ఫిట్నెస్ చూపించాడు. కానీ ఇదంతా సినిమాల్లో ఉన్నప్పుడు. రాజకీయాల్లోకి వచ్చాక టైం లేకో, సినిమాలు గ్యాప్ ఇచ్చారనో పలు కారణాలతో పవన్ ఫిట్నెస్ మీద శ్రద్ధ తగ్గించేశారు. ఇటీవల పవన్ ట్రోలింగ్కి గురయ్యారు. ఫిబ్రవరిలో పవన్ కుంభమేళాకు వెళ్లినప్పుడు అక్కడ స్నానమాచరించగా పవన్ ఫోటోలు వైరల్గా మారాయి. అందులో పవన్ పొట్ట పెరిగి కాస్త లావు అయి కనిపించాడు. దీంతో వేరే హీరోల అభిమానులు, పవన్ వ్యతిరేకులు పవన్ కళ్యాణ్ బాడీ మీద ట్రోల్స్ చేస్తూ ఇలాంటి బాడీ పెట్టుకొని హీరోగా చేస్తారా అంటూ విమర్శలు కూడా చేశారు. అఖిల్ రిసెప్షన్. అక్కినేని ఫ్యామిలీ ఫుల్ ఫోటో వైరల్. ఫోటోలో ఎవరెవరు ఉన్నారంటే అప్పుడే పవన్ ఫ్యాన్స్. పవన్ పాత సినిమాల ఫిట్నెస్ చూపించి కౌంటర్ ఇచ్చారు. పవన్ సినిమాలు చేయకే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం లేదని అన్నారు. అయితే ఆ ట్రోల్స్పై పవన్ స్పందించలేదు. కానీ తాజాగా ఆ ట్రోల్స్ అన్నిటికీ తన ఫిట్నెస్తోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. 2 రోజుల క్రితం పవన్ ఓ సెలూన్ షాప్ ఓపెనింగ్కి షార్ట్, టైట్ టీ-షర్ట్ వేసుకెళ్లాడు. ఆ డ్రెస్లో పవన్ బాడీ ఫిట్గా తయారైందని ఈజీగా తెలిసిపోతుంది. అలాగే పవన్ కాస్త బరువు కూడా తగ్గాడని తెలుస్తుంది. ఇక నేడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్లో జాయిన్ అయ్యాడంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కూడా పవన్ స్టైలిష్ లుక్లో, మంచి ఫిట్నెస్తో కనపడ్డారు. దీంతో ఫ్యాన్స్ కూడా పవన్ ఫిట్నెస్కి ఆశ్చర్యపోతున్నారు. 2 రోజుల గ్యాప్లో ఇలా పవన్ ఫిట్నెస్ బాడీతో కనిపించడంతో ఆ ట్రోల్స్ అన్నిటికీ సమాధానం చెప్పాడని ఫ్యాన్స్ అంటున్నారు. వరుసగా సినిమా షూట్స్ చేస్తున్నాడు కాబట్టి మళ్లీ ఫిట్నెస్ మెయింటైన్ చేశాడని అంటున్నారు. అయితే కేవలం 3 నెలల్లోనే ఇంత ఫిట్నెస్ ఏంటి? అంత పొట్ట ఎలా తగ్గించేశారు ఇంత తక్కువ సమయంలో అని ఆశ్చర్యపోతున్నారు కూడా. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేశాడు. షూటింగ్ వీడియో రిలీజ్. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ పూర్తి చేస్తున్న పవన్. పవన్ సన్నిహితుల సమాచారం మేరకు పవన్ షూటింగ్స్కి ఓకే చెప్పిన తర్వాత 3 నెలల నుంచి కేవలం రోజుకు ఒక్కసారే మధ్యాహ్నం పూట మితంగా అన్నం తింటున్నారట. ఉదయం 2 సార్లు బ్లాక్ కాఫీ, రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ తీసుకుంటున్నారని, ఇలా ఫుడ్ కంట్రోల్ పెడుతూనే ఎక్సర్సైజ్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి పవన్ మళ్లీ పాత స్టైలిష్ లుక్లోకి రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్, ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చివరగా, పవన్ కళ్యాణ్ తన కృషితో కష్టపడి అద్భుతమైన ఫిట్నెస్ను సాధించారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో ఆయన కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.